వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంటల్ మీటింగ్ 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంఈఓ బ్రహ్మం నాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాలిక్ ఖాన్, విద్యా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు కలిసి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు. విద్యకు పేదరికం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది అని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి సంవత్సరం 13,000 రూపాయలు చొప్పున నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు సెల్ ఫోన్లను అవసరానికి మాత్రమే ఉపయోగించాలని, చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, నాయకులు అన్నారపు శేషిరెడ్డితో పాటు ఉపాధ్యాయులు ముల్లా కలాం, మోమిన్ రసూల్, మండల శంకర్ రెడ్డి, అమీర్ హంజా, డాక్టర్ జాకిర్ హుసేన్, ఖలీల్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. అదే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా ఇచ్చాం. 13,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి. డైరెక్ట్గా తల్లిదండ్రుల అకౌంట్లోనే, అమ్మ అకౌంట్లోనే పడుతున్నాయి. మిగతా 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తల్లిదండ్రులు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఇది విమర్శ కోసం చెప్పేది కాదు, విమర్శించాలని కాదు, కానీ మీకు తెలియాలా, గుర్తు చేయాల్సిన బాధ్యతలు మాకున్నాయి. ఆనాడు ఒక ప్రోగ్రాం పెట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒకరికే ఇచ్చినారు. మరి ఈరోజు మనం ఎంతమంది పిల్లలు ఉంటే, ఇప్పుడు ఇందాక నిదర్శనం మీరే చూసినారు, ఇక్కడ కూడా చాలామంది ఉంటారు. ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, 5 మంది ఉంటే 5, 10 మంది ఉంటే 10 మందికి కూడా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అకౌంట్లలో మీకు డబ్బులు పడుతున్నాయి. కానీ దీనిపైన మళ్ళీ ఒక దుష్ప్రచారం, 15,000 చెప్పి 13,000 ఇస్తున్నారు కదా. 2,000 రూపాయలు మీకు, మీ పిల్లలకి, మీకు ఆర్థిక భారం పడకుండా తల్లిదండ్రులకు 13,000 రూపాయలు ఇస్తున్నాం. మళ్ళీ మీ పిల్లలు బడికి వస్తే స్కూల్లో మెయింటెనెన్స్ ఉండాలి, ఇంకోటి ఉండాలి, ఇంకోటి ఉండాలి. ఆయాలు పనిచేస్తుంటారు, వాచ్మెన్లు ఉంటారు, వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలి. సో దాంట్లో కార్యక్రమంలో భాగమే అవి కూడా ఇస్తున్నాం. కానీ ఈరోజు ఇంకా దుష్ప్రచారం ఏంటంటే 13,000 ఇస్తున్నాం. మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ మీద మీరు వీన దృష్టి పెడితే ఇంత మంచి చేసే ప్రభుత్వాన్ని మీరు మళ్ళీ డైవర్షన్ ఆఫ్ మూడ్ వస్తుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క కార్యక్రమం కాదు, ఈరోజు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. పెన్షన్ల కార్యక్రమం కానివ్వండి, 3,000 రూపాయల పెన్షన్ ఈరోజు 4,000 ఇస్తున్నాం. వికలాంగులకు 3,000 ఉండేది 6,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే 15,000 ఇస్తున్నాం. డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మన ఉద్యోగస్తులు, టీచర్ల గురించి కూడా మాట్లాడుకుంటే పోయిన 5 సంవత్సరాలలో వీళ్ళకి జీతాలు కూడా సక్రమంగా వచ్చేటివి కాదు. ఎప్పుడు జీతం వస్తుందో చూసేవాళ్ళు పాపం. ప్రతి ఎంప్లాయీ 1వ తారీఖున వాళ్ళకి జీతాలు రావాలా అంటే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. మీరు ఈరోజు స్కూల్లో చదువుకోవాలంటే వాళ్ళ మూడు కూడా బాగుండాలా, మంచి విద్య బోధన మీకు చేయాలా, మంచి చదువు నేర్పించాలంటే వాళ్ళ కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. అటువంటిది అప్పుడు లేదు. ఆ 5 సంవత్సరాలు అది 1వ తారీఖు పడుతుందా, 10వ తారీఖు పడుతుందా, 20వ తారీఖు పడుతుందా, పడదా కూడా తెలియదు పరిస్థితులలో ఆ కుటుంబాలు ఉండేటివి. ఇప్పుడు అవన్నీ కూడా సరిదిద్ది సక్రమంగా అన్నీ కూడా నడుపుతా ఉన్నాం. అన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎందుకంటే అందరూ తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి ఇక్కడ మీరు కూడా దానిపైన దృష్టి పెట్టాలి. ఇంకా ఎవడో ఏదో పోయినసారి మీరు అట్లే మోసపోయినారు, నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టేసరికి మోసపోయినారు. కానీ తెలుసుకున్నారు, మళ్ళీ మాకు అవకాశం ఇచ్చినారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా చేయాల్సిన మంచి కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా చేసుకుంటూ వస్తాం. అంటే ప్రతి కుటుంబము సమాన స్థాయికి రావాలా. ఆ కుటుంబంలో విద్య అనేది చాలా అవసరం. చదువుకుంటే ఏదైనా జీవితంలో నువ్వు పోగొట్టుకుంటావేమో కానీ విద్యను మాత్రం పోగొట్టుకోలేవు. గుర్తుపెట్టుకోండమ్మా, మీరు పిల్లలు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఏదైనా పోగొట్టుకునేది మనం సంపాదించుకోవచ్చు, కానీ విద్య మాత్రం నువ్వు చక్కగా చదువుకుంటే అది ఎవ్వరు ఎప్పటికీ దాన్ని నీ నుంచి దూరం చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఏది ఎవరికి రాదు, నేర్చుకుంటే వస్తుంది. నీకైనా నాకైనా ఎవరికైనా నేర్చుకుంటే దాని మీద తపన ఉంటే దృష్టి ధ్యాస పెడితే దేన్నైనా సాధించవచ్చు. అది మీరు నేర్చుకోవాలా. ఉపాధ్యాయులు కూడా మీకు అదే బోధన చేస్తున్నారు, మీకు నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు చేరమని చెప్పేది, ఇక్కడ ఉపాధ్యాయులు బ్రహ్మాండంగా తర్ఫీదు పొందిన వాళ్ళు. వీళ్ళకు ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టపడాలి. డిఎస్సిలో వీళ్ళు పాస్ కావాలంటే సంవత్సరాలు కష్టపడి ట్రైనింగ్ అయ్యి చదివి పాస్ అయ్యి మెరిట్లో వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇస్తుంది ప్రభుత్వం, ఎట్లా పిల్లలకు విద్యాబోధన చేయాలి, ఏ సబ్జెక్ట్ టీచర్ ఎంచుకున్నాడు. సో అన్ని ట్రైన్ అయ్యి వస్తారు. ప్రతి సంవత్సరం వీళ్ళకి ట్రైనింగ్లు కూడా ఉంటాయి. అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి. ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు అన్ని ఫెసిలిటీస్తో ఉన్నాయి. మీకు డబ్బులు ఇచ్చేది కాకుండా గుడ్డలు ఇస్తున్నారు, బూట్లు, చెప్పులు, అవునా, భోజనం పెడుతున్నారు. మీరు చేయాల్సింది ఏంది? ఇంకా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, స్కూల్ బిల్డింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. తల్లిదండ్రులు మీ మీద ఎంతో కోరికతో మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మాలాగా వాళ్ళు ఉండకూడదు, బాగా చదువుకొని పైకి రావాలని మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని మిమ్మల్ని స్కూల్కి పంపిస్తారు. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మీకు ఉన్నాయి, మీ మీద ఎలాంటి భారం లేదు. సో మీరు చేయాల్సిందంతా చదువు మీద దృష్టి పెట్టాలి. ఈ చదువులో ఎంత బాగా మీరు దృష్టి పెడితే మీ భవిష్యత్తులో మీరంతా పైకి వస్తారు. మన ప్రభుత్వం మళ్ళీ మీరు స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయి, ఇంటర్మీడియట్ అయిపోయి, డిగ్రీ అయిపోయి, లేకపోతే ఇంజనీరింగో, ఎంబీఏనో, ఎంసీఏనో, ఏది టెక్నికల్ కోర్సులు మీరు పాస్ అయి బయటకు వస్తే మళ్ళీ మీకు ఉద్యోగాలు కూడా కల్పించాలనే ఉద్దేశంతోనే బ్రహ్మాండంగా ఈరోజు ఎక్కడెక్కడ దేశాల నుంచి కంపెనీలను పిలుచుకొచ్చి మన దేశంలో ఇండస్ట్రీస్ని పట్టుకొచ్చి కంపెనీలు డెవలప్ చేస్తూ ఉంది మన ప్రభుత్వం. మీరు చదువుకొని బయటకు వస్తే మీకు ఉద్యోగాల అవకాశాలు కూడా మన ప్రభుత్వం కల్పించేదానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారు, ప్రధానమంత్రి గారు అందరూ కూడా సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మన భవిష్యత్తు ఏదైతే మీరు ఉన్నారో పిల్లలు, మీరందరూ కూడా ఉత్తరోత్తర బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి రావాలనే ఇంత ప్రయాస కోర్చి కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. యాప్ ఒకటి పెట్టినారు. ప్రతి తల్లిదండ్రి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీ పిల్లలను ట్రాక్ చేసుకోవచ్చు. మీరు సక్రమంగా టయానికి వాడు స్కూల్కి పోయినాడా లేదా, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాడా లేదా, స్కూల్లో మీకు అందరికీ ఉన్నాయి. మీ పిల్లల మీద మీరు దృష్టి పెట్టవచ్చు. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి వాడేదానికంటే మీరు దానిని ఎక్కువ వాడేది నేర్చుకోవాలి. సెల్ ఫోన్ వాడొద్దని నేను చెప్పను. ఇందాక మన వాళ్ళు బొత్తిగా వాడొద్దని చెప్పే పాపం మా అంజ కరెక్ట్ కాదు. వాడండి, ఏది అవసరమో అది వరకే ఉండాలి. దానికి ఎక్కువ నీ టైం స్పెండ్ చేస్తే నీ భవిష్యత్తు పాడైపోతుంది. నీ ముందున్నది ఇప్పుడు టార్గెట్ ఏంటి? నువ్వు చదువుకోవడం, దాంతోపాటు టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి, తప్పులేదు. అంతేగాని అదే నీ జీవితం కాదు, అదే నీ భవిష్యత్తు కాదు. ఏదైనా కూడా మంచి చెడు అనేది ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి.